హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మన బాలకృష్ణ గారి అఖండ 2 సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. మీరు స్క్రీన్స్ మీద ఫొటోస్ చూడొచ్చు. సో దీనికి తగ్గట్టుగా బేసికల్గా ఏంటంటే మీరు ఏది చూసుకున్నా కానీ అంతా ఈసారి పాజిటివ్గానే అఖండ 2 రిలీజ్ అవ్వడానికి మొత్తం అన్ని దారులు కూడా ఓపెన్ అయితే అయినాయి. ఎందుకంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రొడ్యూసర్స్ ఎవరైతే 14 రీల్స్ ఎల్ఎల్పి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఎరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి కంప్లీట్గా మనకి మద్రాస్ హైకోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో దానికి తగ్గట్టుగానే వీళ్ళు అవన్నీ కూడా అగ్రిమెంట్స్ చేసేసుకొని ఆ స్టేని అయితే బ్యాక్ చేస్తారు. సో దట్ ఇంకా రిలీజ్ అయితే మొత్తం అన్ని చోట్ల కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే మనం డిస్ట్రిబ్యూటర్స్ కానీ మిగతా ఎగ్జిబిటర్స్ కానీ వీళ్ళందరికీ అమౌంట్స్ ఎవరైతే ఈ సినిమాని కొనుక్కునే వాళ్ళు ఉన్నారో అవి కూడా కొంత మట్టికి మనం మార్కెట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా చూసుకొని కొంచెం అటు ఇటు పేమెంట్స్ అనేవి రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే ఉంది. అవి రెస్ట్ ఆఫ్ ది బ్యాలెన్స్ అనేది పేమెంట్స్ అనేవి ఈ 2-3 డేస్లో అయిపోతాయి అనుకోండి. బట్ సినిమా రిలీజ్ ఎప్పుడు వచ్చేసరికి మనకి December 12th అయితే రిలీజ్ అయిపోతుంది. ఒక 2 డేస్లో అయితే రిలీజ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, నందమూరి బాలకృష్ణ గారి సినిమా అఖండ 2 అయితే అఖండ 2 తాండవం సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా సిద్ధంగా అయితే ఉండడానికి చూడటానికి. ఎట్ ది సేమ్ టైం ఎవరైతే మనం ఈ సినిమాలు అనేవి ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అవుతుందని చాలామంది అపోహలు అయితే ఉన్నారు. ఈ సినిమా తెలుగులో అయితే రిలీజ్ అవ్వట్లేదు, అన్ని లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ఈసారి బాలకృష్ణ గారు అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని లాంగ్వేజెస్లో కూడా ఆయన నట విశ్వరూపం అయితే చూపించబోతున్నారు. అట్ ది సేమ్ టైం మన ఇండియాలోనే కాదు ఓవర్సీస్లో కానీ మిగతా ఆఫ్రికాలో కానీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఎక్కడ కూడా డోకా లేకుండా సినిమా అయితే మటుకి అన్ని చోట్ల కూడా గ్రాండ్ రిలీజ్ అయితే చేయబోతున్నాం December 12th. సో మనం సినిమా అయితే బిగ్గెస్ట్ స్క్రీన్స్లో బాలకృష్ణ గారిని అయితే చూసే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ సినిమా అయితే మటుకి ఈజ్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. ఎందుకంటే మీరు సినిమా ప్రీవియస్గా ఏదైతే అఖండ ఉందో దాని సక్సెసర్గానే వచ్చింది. అఖండ ఎంత అయితే సక్సెస్ అయిందో, హ్యూజ్ లెవెల్లో కలెక్షన్స్ వచ్చిందో, హ్యూజ్ లెవెల్లో అప్లాస్ పొందిందో మనందరికీ తెలిసిందే. బాలకృష్ణ గారికి బోయపాటి సీన్ ఎవరైతే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిందో సినిమా అఖండ అనేది, సో అదొక మేజర్ మైల్ స్టోన్ కింద అయిపోయింది, ట్రేడ్ మార్క్ కింద అయిపోయింది. అలాంటి ట్రేడ్ మార్క్ అనేది సీక్వెల్ రావటం కానీ పార్ట్ 2 రావటం అనేది చాలా మంచి విషయం కదా, మనం అయితే కన్సిడర్ చేయాలి. కాబట్టి ఈసారి అఖండకి సక్సెసర్గా మనకి అఖండ 2 వచ్చింది కాబట్టి డెఫినెట్గా అఖండ 2 కూడా అంతే విధ్వంసం అయితే అంతే థియేటర్స్లో ఆ గోల హడావిడి ఆ రచ్చ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది బాలకృష్ణ గారి నటన పరంగా కానీ, ఆయన పెర్ఫార్మెన్స్ పరంగా కానీ, ఆయన డైలాగ్స్ పరంగా కానీ, ఆయన మొత్తం ఓవరాల్ అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఫెంటాస్టిక్గా ఆయన అయితే ఇచ్చి పడేశారు, అందులో డౌటే లేదు. రెండోది వచ్చేసరికి డైరెక్షన్. బోయపాటి సీన్ గారి గురించి మనంతా తెలిసిందే. ఫైట్ సీక్వెన్సెస్ కానీ, డైలాగ్ సీక్వెన్సెస్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా మనకి చిత్రీకరించి ఒక మాస్ ఆ వైబ్రేషన్ కానీ, ఆ యొక్క వింటేజ్ కానీ, లేదనుకుంటే ఆ యొక్క మాస్కి ఎలివేషన్కి దానికి నా భూతో నా భవిష్యత్తు లాగా నెక్స్ట్ లెవెల్లో పెట్టి చూపించడం అనేది డెఫినెట్గా బోయపాటి సీన్ గారికి ఆయన డైరెక్షన్కి ఫినామినల్గా మనం అయితే అందించాలి హ్యాట్స్ ఆఫ్ అనేది, అందులో డౌటే లేదు. ఇంకా ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ పరంగా చూసుకున్నట్లయితే అందులో డౌటే లేదు. అఖండకి ఏ విధమైన మ్యూజిక్ అయితే అందించారో, బాక్స్ బీట్లు, బాక్సులు, సౌండ్ బాక్సులు ఏవైతే బ్లాస్ట్ అయినాయో, ఏవైతే బద్దలైనాయో దానికి మించి ఈసారి తగలడిపోయేలాగా ఈసారి సౌండ్లు చెవులు పోయేలాగా చాలా గట్టిగానే మనకైతే సౌండ్ అయితే ఇచ్చారని చెప్తాను. ఎందుకంటే సౌండ్ అనేది మనం ఈ సినిమాకి చాలా తగ్గట్టుగా కలిసి వచ్చిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే సౌండ్ అనేది మెయిన్ ఆస్పెక్ట్ ఈ సినిమాకి. దానికి తగ్గట్టుగానే తమన్ గారు ఈసారి ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్లో BGM అయితే మ్యూజిక్స్ అయితే అన్ని విధాలుగా కూడా ఇవ్వటం అయితే జరిగింది. సో దట్ మనం ఎక్కడ కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ గారు డైలాగ్ చెప్తున్నా, బాలకృష్ణ గారు నడిచొస్తున్నా, బాలకృష్ణ గారు ఫైటింగ్ చేస్తున్నా, అక్కడ పడే మ్యూజిక్ అనేది థియేటర్లో ప్రతి ఒక్కళ్ళకి వచ్చే సౌండ్ మామూలుగా ఉండదు. వాళ్ళ మూడ్ కానీ, వాళ్ళ ఎమోషన్ కానీ, వాళ్ళ హైప్ కానీ ఇంకా ఎక్కడ కూడా నుంచోరనమాట, ఎగిరి గంతేసే రకంగా మనకి ఆ మ్యూజిక్ అనేది బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్తో కలిపి ఈజ్ ఈక్వల్ టు మాస్ ఎంజాయ్మెంట్ అయితే December 12th అయితే చూడబోతున్నాం, అందులో డౌట్ లేదు. సో ఇంకా స్టోరీ పరంగా అనుకుంటారా, స్టోరీ అనేది డెఫినెట్గా అద్భుతంగా అయితే ఉంటుంది. ఎందుకంటే బోయపాటి సీన్ గారి గురించి తెలుసు, మనకి మిగతా రైటర్స్ గురించి తెలుసు, స్క్రీన్ ప్లే గురించి తెలుసు. కాబట్టి
అన్ని విధాలుగా కూడా ఈసారి అఖండకి ఏ విధమైన విజయం అయితే అందిందో అఖండ 2 కూడా అదే రకమైన విజయం అయితే అందుతుంది. ఇంకా అందరూ కూడా మీరు ధైర్యంగా గుండె మీద చేతేసుకొని డిసెంబర్ 12 వెళ్ళటమే లేటు. ఇంకా ఫ్యాన్స్ వచ్చేసరికి ఎవరైతే మనకి 14 రీల్స్ వాళ్ళు ఏవైతే చిన్న చిన్న తప్పులు చేశారో వాళ్ళని క్షమించారని నేనైతే అనుకుంటున్నాను. ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా క్షమించారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఆ రోజు డిసెంబర్ 5న మంచి డేట్ అనేది మిస్ చేసుకోకుండా ఉండుంటే, అన్ని పేమెంట్స్ సెటిల్ చేసుకుని ఉండుంటే, ఫ్యాన్స్ ఎవరైతే సెలబ్రేషన్స్ కానీ ఆ ఫ్లెక్సీలు కానీ బ్యానర్లు కానీ మొత్తం అన్నీ కూడా ప్రిపరేషన్ చేసుకొని మంచి హడావుడితో వచ్చేసారు థియేటర్కి. సడన్గా సినిమా రిలీజ్ అవ్వట్లేదు, ఇలాగ హీరోస్ ఇంటర్నేషనల్తో కంప్లైంట్ ఉంది, 28 కోట్లు 40 కోట్లు ఇలా చెప్తున్నారు, పెండింగ్ ఉందని చెప్పేసి, పేమెంట్స్ చేయలేదని చెప్పేసి. సో ఇవంతా కూడా వాళ్ళకి తెలిసేసరికి అందరూ కూడా ఒకేసారి డిసప్పాయింట్ అయ్యారు, లో అయిపోయారు. సో ఇప్పుడు డిసెంబర్ 12వ తారీఖున ఖచ్చితంగా మీరైతే సినిమా చూడబోతున్నాం, డౌటే లేదు. ఎందుకంటే ఈసారి ఎరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళతో మన 14 రీల్స్ వాళ్ళు పేమెంట్స్ సంబంధించి అన్ని విషయాలకు కూడా అగ్రిమెంట్స్ అయితే చేసుకున్నారు, ఫైనాన్షియల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో మద్రాస్ హైకోర్టు అనేది స్టే ఎత్తేసింది కాబట్టి సినిమా మొత్తం ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి అనుకుంటా, లేదంటే నార్త్ సౌత్ అనుకుంటా, మొత్తం అన్ని భాషల్లో కూడా పాన్ ఇండియా లెవెల్లో హ్యూజ్ లెవెల్లో రిలీజ్ అవుతుంది. సో ఫ్యాన్స్ అందరికీ, ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా తప్పకుండా మీరైతే సినిమాకి వెళ్ళి మన బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓర్ర మాస్ లాగా ఉంటుంది ఈసారి సినిమా. మాత్రం మామూలుగా ఉండదు, తాండవం. అఖండ 2 తాండవం అంటే ఏంటో చూపించిపోతున్నారు డిసెంబర్ 12వ తారీఖున. సో ఓవరాల్గా మీరు ఈ సినిమా సంబంధించి ఇంటర్వ్యూస్ కూడా వచ్చినాయి, అవి చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్స్టాలో కూడా రీల్స్ అయితే విపరీతంగా, బోయపాటి శ్రీను గారి హిందీ కానీ, అటు బాలకృష్ణ గారి హిందీ కానీ, ఇద్దరు ఎవరైతే మాట్లాడుకుంటున్నారో అవన్నీ కూడా బాగా సెన్సేషన్ అయితే అవుతున్నాయి, బాగా హైప్ అయితే అవుతున్నాయి. సో లెట్ దెమ్ ఎంజాయ్ అని చెప్పాలి మనం, అంతే. సో ఈ డిసెంబర్కి ఫెస్టివల్ మూడ్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఏంటి, అఖండ 2 తాండవం రిలీజ్ అనేది బాలకృష్ణ గారికి ఒక అఖండమైన విజయం అయితే అందించిపోతుంది. సో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్. సో సినిమా అయితే డిసెంబర్ 12వ తారీఖున రిలీజ్ అవుతుంది, అందరూ కూడా సంసిద్ధంగా అయితే ఉండండి. ఈసారి రెట్టింపు డిసెంబర్ 5న అయితే మీరు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో అది పక్కన పెట్టేసి దానికి మించి నా భూత నా భవిష్యత్తు మొత్తం సెలబ్రేషన్ చేస్తే, హడావిడి చేస్తే, రీసౌండ్ రావాలి ఆ వేరే కంట్రీస్కి, ఆ విధంగా చేయండి. ఈసారి పక్క ఊరికో పక్క రాష్ట్రానికో కాదు, పక్క దేశానికి రీసౌండ్ వచ్చేలాగా మన సినిమాలు అనేవి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చేయడానికి అయితే ప్రయత్నించండి. సో అది ఓవరాల్గా బాలకృష్ణకి సంబంధించిన అఖండ 2 సినిమా సంబంధించిన అప్డేట్స్ అయితే, రిలీజ్ అప్డేట్స్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియో ఎండింగ్ వచ్చేసరికి మీ అందరికీ నేను చెప్పేది ఒకటి, మన ఛానల్ 1000 సబ్స్క్రైబ్స్ చాలా దగ్గరలో ఉన్నారు. మీరు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, తొందరగా మన వీడియోస్ని లైక్ చేసినట్లయితే, తొందరగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసినట్లయితే, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా మనం మైల్ స్టోన్ అనేది ఒక రీచ్ అవుతున్నట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం హ్యాపీగా అయితే ఉంటుందో అందరికీ కూడా. మంచి డిసెంబర్ 12న సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఆ సెలబ్రేషన్ ఈ సెలబ్రేషన్ రెండు కలుపు చేసుకుందాం మనం. సో తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.